హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల గురించి తెలుసుకుంటున్నాం. వీటిల్లో నెంబర్ 1 సాఫ్ట్ స్కేల్డ్ వైపర్. దీన్ని ఇసుక పింజరి అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఎకిస్ క్యారినాటస్. ఇది ఎక్కువగా ఆఫ్రికా, ఇండియా, శ్రీలంకలోని పొడి ప్రాంతాల్లో అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దీని విషం అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది పొడపాముల జాతికి చెందింది. ఇవి చిన్న పాములుగా కనిపిస్తాయి, కానీ ఆవేశం ఎక్కువగా ఉంటుంది. త్వరగా కాటేయడానికి వస్తుంది. దానికి తోడు దీని విషము అత్యంత ప్రమాదకరమైనది. ఇవి ప్రమాదకరమైనవి అని చెప్పడానికి ఏంటంటే, వీటి గరుకు పొలుసులు, దీని చర్మంపై ఉన్న గరుకు పొలుసులు ఎవరైనా వీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు, అంటే మానవులు కానీ జంతువులు కానీ ఎటువంటి క్రిమికీటకాలైనా వీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ గరుకు పొలుసుల్ని రుద్ది రంపంతో కోస్తున్నట్టు శబ్దాన్ని అయితే క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అట్టపై ఇసుకతో రుద్దుతున్నటువంటి శబ్దం కలుగు చేస్తాయి. దీని విషం కూడా చాలా త్వరగా ఎక్కుతుంది. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన జాతుల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఈస్ట్ బ్రౌన్ స్నేక్, దీని శాస్త్రీయ నామం వచ్చేసి సూడోనాజా టెక్స్టైలిస్. ఇవి ఎక్కువగా జనాభా ఉన్న ప్రాంతాలకు దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి దీని బలమైన విషం కారణంగా ఈస్ట్ బ్రౌన్ స్నేక్ అనేది ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పాముల జాతిలో ఇది ఒకటి. దాదాపుగా 5 అడుగులు పెరుగుతుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి దీని పొడవు దాదాపుగా 5 అడుగులు, 1.5 మీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. ఇది కలర్ వచ్చి లేత జింక నుండి నలుపు వరకు వివిధ రంగుల్లో సన్నని క్రమబద్ధమైన శరీరాన్ని అయితే కలిగి ఉంటుంది. ఈ జాతి ఎక్కువగా, అంటే ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ అనేవి గడ్డి భూములు, అడవులు, పట్టణ ప్రాంతాల వరకు ప్రతి దానిలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా వీటి ఆహారాన్ని కప్పలు, పక్షులు, చిన్న క్షీరదాలని ఎంచుకుంటాయి. ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ విషం అనేది చాలా ప్రమాదకరమైనది. విషం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు శరీరాలపై వేగంగా పనిచేస్తుంది. ఇది ఏ జీవినైనా, మనుషులని ఎవరినైనా కుట్టేటప్పుడు దీని విషము వాళ్ళపై చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్స్ అనేవి ఎవరిపైన అయితే అటాక్ చేస్తాయో రక్తం అయితే ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. దాని ఫలితంగా మొత్తం పార్ట్స్ అన్ని కూడా పక్షవాతం వచ్చేస్తాయి, అంటే ప్యారలైజ్డ్ అయిపోతాయి. ఈ పాముని మనీ బ్యాండెడ్ క్రైట్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం వచ్చేసి బంగారస్ మల్టీసింక్టస్. చైనీస్ క్రైట్ అని కూడా దీన్ని పిలుస్తారు, ఈ మనీ బ్యాండెడ్ క్రైట్ని. దీని రంగు వచ్చేసి నలుపు మరియు తెలుపు బ్యాండ్ల ద్వారా ఇలా ఉంటుంది కాబట్టి దీన్ని చైనీస్ క్రైట్ లేదా మెనీ బ్యాండెడ్ క్రైట్ అని పిలుస్తారు. ఇది ఎక్కువగా తూర్పు మరియు ఆగ్నేషియాలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఇది 4 అడుగులు ఉంటుంది. 1.2 మీటర్ల వరకు అయితే పొడవు పెరుగుతుంది. ఈ ప్రమాదకరమైన పాము వరి పొలాలు మరియు చిత్తడి నేలలు వంటి తడి వాతావరణాలను ఎక్కువగా ఇష్టపడుతుంది. దీని ఆహారంలో ఇతర పాములు, కప్పలు మరియు చిన్న బలులు ఉంటాయి. వాటి విషం చాలా న్యూరోటాక్సిక్. ఈ పాము అనేక ఇతర విషపూరిత పాముల కంటే ఎక్కువగా రాత్రిపూట సంచరిస్తుంది. దీని వలన పగటిపూట అయితే మానవులకి అటాక్ జరగదు, రాత్రిపూట ఎక్కువగా అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ కానీ దీని అటాక్ జరిగింది అంటే దీని విషం చాలా న్యూరోటాక్సిన్లు ఉంటాయి కాబట్టి అది కూడా రాత్రిపూట కరుస్తుంది. కాబట్టి కండరాల పక్షవాతము మరియు శ్వాసకోశ వైఫల్యానికైతే దారి తీస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న పాముని డెత్ యాడర్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం అకాంతోఫిస్ అంటార్కిటికస్. ఈ పాములు చాలా పాముల మాదిరిగా కాకుండా డెత్ యాడర్లు తమ వేటను చురుగ్గా వేటాడవు లేదా వెంబడించవు. బదులుగా అవి క్యాడల్ లూరింగ్ అని పిలువబడే ఒక పద్ధతిని ఉపయోగిస్తాయి. దీనిలో పురుగు లేదా చిన్న కీటకం యొక్క కదలికలను అనుకరించడానికి వాటి తోక కొనను కదిలిస్తాయి. దాన్నే క్యాడల్ లూరింగ్ అనే పద్ధతిని చెప్తారు. ఈ లూరింగ్ టెక్నిక్ వేటను కొట్టే దూరంని అయితే ఈ పాములు మెయిన్ ఆకర్షిస్తాయి. ఇవి కదలకుండా మరియు ఎక్కువ కాలం దాగి ఉంటాయి. ఇది పాముల్లో ఆకస్మిక మాంసాహారుల్లో ఒకటిగా అయితే ఉంటుంది. ఇది ఎక్కువ ఉత్తమ మాంసాహారిగా అయితే పిలుస్తారు. డెత్ యాడర్ దృఢమైన మరియు పొట్టి శరీరాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా 2.5 అడుగులు అయితే ఉంటుంది. 0.75 మీటర్ల వరకు అయితే పొడవు పెరుగుతుంది. ఇది విశాలమైన చదునైన తల మరియు ఆకు చెత్తలో దాగి ఉండడానికి సహాయపడే అద్భుతమైన నమూనాను కలిగి ఉంటుంది. అంటే ఇది చెట్ల దగ్గర, ఆకుల కింద దాగి ఉంటుంది. ఈ ఆస్ట్రేలియన్ పాము
పక్షులు మరియు చిన్న క్షీరదాలను తింటుంది. డెత్ ఆర్డర్ విషం చాలా శక్తివంతమైంది. చికిత్స చేయకపోతే 6 గంటల్లోనే మానవుల్లో పక్షవాతం మరియు మరణం సంభవిస్తుంది. కేప్ కోబ్రా, దీని శాస్త్రీయ నామం వచ్చి నాజా నీవియా. కేప్ కోబ్రా దక్షిణాఫ్రికాలోని వాతావరణంలోనైతే ఇది ఎక్కువగా నివసిస్తుంది. వీటిలో పాక్షిక ఎడారి ప్రాంతాలు, పొదలు మరియు మానవ ఆవాసాల చుట్టూ అయితే ఎక్కువగా ఇవి ఉంటాయి. పాములు, ఈ కేప్ కోబ్రాలు. కేప్ కోబ్రా పాములు మానవ నివాసాల్లోకి ప్రవేశించే ధోరణి అయితే కలిగి ఉంటాయి. అంటే ఇవి ఎక్కువగా మనుషులు ఎక్కడైతే ఉంటారో ఆఫ్రికాలో ఇవి ఎక్కువ కనిపిస్తాయి. మనుషులు ఎక్కడ ఎక్కువగా ఉంటారో వాటి దగ్గర ఎక్కువగా ఉండడానికి అయితే ఇవి ఇష్టపడుతుంటాయి. ముఖ్యంగా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఇది దాని పరిధిలో సాధారణంగా కనిపించే కోబ్రాల్లో ఒకటిగా మారుతుంది. అంటే కోబ్రాలు మనకు ఇండియాలో కోబ్రాలు ఎలాగుంటాయో అక్కడ కూడా ఈ ఆఫ్రికాలోని ఈ కేప్ కోబ్రా అనేది మనుషుల దగ్గర ఎలా ఉంటుంది అలాగా కలిసిపోతూ ఉంటుంది, నార్మల్ కోబ్రా లాగా. కేప్ కోబ్రా పసుపు మరియు బంగారు రంగు నుండి గోధుమ లేదా నలుపు రంగు వరకు రంగుల్లో మారుతుంది. ఇవి సాధారణంగా 4 నుండి 5 అడుగుల వరకు ఉంటాయి. అయితే 1.2 నుండి 1.5 మీటర్ల వరకు పొడవును ఇవి పెరుగుతూ ఉంటాయి. కేప్ కోబ్రా విషం చాలా న్యూరోటాక్సిక్. ఒక్కసారి ఇది కాటు వేసిందంటే మానవులపై తీవ్రమైన నాడీ వ్యవస్థపై ఇది ఎక్కువగా చూపిస్తుంది. దీని ప్రభావం, దీని విష ప్రభావము, దానివల్ల నాడీ సంబంధిత నష్టం కలుగుతుంది. శ్వాసకోశ వైఫల్యము మరియు మరణం కూడా సంభవిస్తుంది. కేప్ కోబ్రా ఆహారంలో ప్రధానంగా పాములు, ఎలుకలు, బల్లులు, పక్షులు మరియు క్యారెన్ను చాలా ఇష్టంగా తింటాయి. వాళ్ళు పాములను సైతం ఓడించగలదు. వీటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే అత్యంత ప్రమాదకరమైన పాములను కూడా ఈగల్స్. ఈ ఈగల్స్లో 2 టైప్స్ ఆఫ్ ఈగల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ గోల్డెన్ ఈగల్ ఒకటి, సర్పెంట్ ఈగల్ ఒకటి. వీటి చూస్తే పాములు కూడా బానిసలు అయిపోతాయి. ఎందుకంటే వీటికి షార్ప్గా ఉండే టేరెన్స్ ఉంటాయి, అంటే గోర్లు ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. ఇంక్రెడిబుల్ ఐసైట్, దీర్ఘ దృష్టితో ఆ పాములు ఎక్కడున్నా కూడా పసిగట్టి వాటి కళ్ళే వాటికి ఆయుధాలుగా మార్చుకుంటాయి. వీటిని అటాక్స్ చేస్తే, పాములపైన అటాక్స్ చేసి గ్రౌండ్లోని అంటే భూమిపై ఉన్న పాములు ఎక్కడున్నా సరే వాటి కళ్ళతోని చూసి వాటిని లాక్కొని గోళ్ళతోని వాటి పదునైన గోళ్ళతో పాముల్ని పైకి లాక్కు వెళ్ళిపోయి గాలిలోనే వాటిని స్మాష్ చేసేస్తాయి, క్రష్ చేసేస్తాయి. అవి వీటికి, ఈ పాములు అనేవి చాలా ప్రోటీన్ ఫుడ్గా అయితే అవి భావిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత చెడ్డ పాము, ప్రమాదకరమైన పాము ఏంటి? చాలామంది పాముల నిపుణులు బ్లాక్ మాంబా మరియు కోస్టల్ టైఫాన్లను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి, విషపూరితమైన పాములు అయినప్పటికీ ఒక ప్రత్యేకమైన ప్రవర్తన అయితే కలిగి ఉంటాయి. కోస్టల్ టైఫాన్ పైన కానీ బ్లాక్ మాంబా పైన కానీ ఎవరైనా దాడులు చేసేటప్పుడు అవి తనను రక్షించుకోవడానికి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. అవతల వాళ్ళపై పోరాడి తమను తాము చాలా తొందరగా రక్షించుకుంటాయి. పాములందరికీ రారాజు ఎవరు? పాములందరికీ రారాజు కింగ్ కోబ్రా. ఇది ఒక అగ్ర ప్రెడేటర్ మరియు పెద్ద కొండ చిలువలకి తప్ప మిగతా అన్ని పాములపై ఆధిపత్యం చెలాయిస్తుంటుంది. చూడటానికి చిన్నగానే ఉంటుంది, కానీ నాగుపాముని సైతం గడగడలాడిస్తుంది. అదేంటంటే కింగ్ కోబ్రా. ఎంత విషపూరితమైందైనా ముంగీత ధైర్యం, వేగం, అసిటైల్ కోలిన్ అనే విష ప్రభావం అయితే దీనిపైన పడదు. ప్రకృతిలో పాములకు ముంగీసే భయంకరమైన ప్రత్యర్థిగా చెప్పుకోవచ్చు. కింగ్ కోబ్రా ఈ పేరు వింటేనే, అంటే నాగుపాము, చాలా మందికి చెమటలు పట్టేస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. దాని విషం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఒక్కసారి కరిస్తే పెద్ద పెద్ద జంతువులకు తప్పించుకోవడం కష్టమే. కింగ్ కోబ్రా విషం అంత పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఏనుగును కూడా చంపేయగలదు. దీనిని అందుకే పాముల రాజుగా పిలుస్తారు.